బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానికి హైకోర్టులో ఊరట కలిగింది. 84 రోజులుగా నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాని గోవర్ధన్. రేపు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి విడుదల కానున్నారు. మొత్తం 8 కేసుల్లో కూడా రిమాండ్ లో ఉన్నారు. మొదట అక్రమ మైన్స్ తరలింపు కేసులో అరెస్టు కాగా ఆ తర్వాత వరుసగా 7 కేసులు రిమాండ్ విధించారు. ఇక తాజాగా అన్ని కేసులను కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇక దర్యాప్తు అధికారి వద్ద పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లడానికి వీల్లేదంటూ కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, రైట్, మొత్తానికి మనం చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కాసేపు క్రితం మైన్స్ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మైన్స్ సంబంధించినటువంటి కేసులతో పాటు మరో 7 కేసులు, అంటే మొత్తం మీద 8 కేసుల్లో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి దాదాపు 84 రోజులుగా వివిధ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. రేపు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇటు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. అంటే సాయంత్రం 6 లోపల ఏమైనా విడుదల చేస్తారనే ఆశాభావం అయితే వ్యక్తపరుస్తున్నట్టు పరిస్థితి కూడా అయితే రేపే విడుదల ఉండబోతున్నట్లుగా ఇప్పటికే మనకైతే తెలుస్తా ఉంది. మొత్తం మీద 8 కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి వరుసగా రిమాండ్లు వేశారు న్యాయస్థానం. మొదటగా అక్రమ మైన్స్ కేసు తరలింపు కేసులో కాకాని గోవర్ధన్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత పలు కేసుల్లో ఆయన ఇటు అంటే వెంటనే అంటే ఇటు ఫైల్స్ తారుమారు కేసు అయ్యుండొచ్చు, మద్యం కేసు అయ్యుండొచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి మీద మంగళగిరి పోలీసులు, అదేవిధంగా ఇటు అక్రమంగా మట్టి తరలింపు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోర్జరీ సంతకం, ఇలా అనేక కేసుల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కేసు నమోదు చేసి రిమాండ్ లో తీసుకోవడం జరిగింది. అయితే పలు కేసుల్లో కూడా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత విచారణ 2 రోజుల నుంచి 3 రోజుల పాటు కూడా జరిగాయి. ఈ యొక్క 2-3 రోజుల పాటు విచారణలో ఆయన పోలీసులకు సహకరించకపోవడం, మైన్స్ కేసు విషయం అయిండొచ్చు, ఇటు భూ రికార్డులు అంటే మార్పు చేసినటువంటి అనేక కేసుల్లో కూడా ఆయన రిమాండ్ ఇచ్చారు. అయితే మొత్తానికి 84 రోజుల తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో ఇటు బెయిల్ మంజూరు చేయడం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల్లో కూడా ఒక ఆనందం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రేపు ఎగ్జాక్ట్లీ కూడా ఆయన మొత్తం పూర్తి స్థాయిలో బయటికి 10 గంటలకు వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు, నాయకులు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వచ్చేటువంటి అవకాశాలు ఉండడంతో ఇటు పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైన్ కేసు వ్యవహారంలో పొదలకూరులో మొదటిగా ఈ కేసు నమోదు చేశారు. 250 కోట్ల వరకు కూడా అక్రమ మైనింగ్ తరలి వెళ్ళినట్లుగా దాంట్లో దాదాపు 12 మంది పైగా కూడా కేసులు నమోదు చేశారు. దాంట్లో A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి దాంట్లోనే ఎస్సీ ఎస్టీ కేసు, అక్కడ ఉన్నటువంటి రుసుమ్ మైన్స్ ఏదైతే ఉన్నాయో రుసుమ్ మైన్స్ సంబంధించినటువంటి గ్రామాల్లో అక్కడ ఎస్సీ ఎస్టీలను కూడా భయభ్రాంతులు గురి చేసి అక్కడ ఇటు బాంబుల్ని, అంటే అక్కడ ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా కొలాప్స్ చేసేందుకు వాడినటువంటి ఏవైతే ఉన్నాయో పదార్థాలు, వాటన్నిటి మీద కూడా కేసు నమోదు చేయడంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి దాదాపు 84 రోజుల పాటు ఆయన ఈ జైల్లోనే ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తానికి రేపు వచ్చిన తర్వాత నెల్లూరుకు తప్ప ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం, బయట ప్రాంతాలకు పోవడానికి అవకాశం లేనట్టుగా మేజిస్ట్రేట్ చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే విచారణ అధికారి ఉంటారో అక్కడ విచారణ అధికారికి ఆయన పాస్పోర్ట్ కూడా తీసుకుంటారు. సో బయట ప్రాంతాలకు కానీ విదేశాలకు కూడా ఆయన వెళ్లకుండా అన్ని పూర్తి నిబంధనలు కూడినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.
గోవర్ధన్.